జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో చట్నీ పాత్రలో ఎలుక దర్శనమిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర అధికారులను ఆదేశించడంతో అధికారిక యంత్రాంగం కదిలి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉంటుంది రైస్ అప్పుడప్పుడు, లేదంటే మధ్యాహ్నం రైస్ని మళ్ళీ సాయంత్రం పెడతారు. మంచిగా ఉడకదు, మొత్తం గట్టిగా ఉంటుంది రైస్ అంతా, గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం కర్రీ క్వాంటిటీ మంచిగా చేస్తే అందరు తింటారన్న. దాంట్లో కొద్ది ఇంత కర్రీ ఉంటే దాంట్లో మొత్తం వాటర్ పోస్తారు. ఇప్పుడు నిన్న ఎలుక వచ్చింది, నిజమేనా? అది ఎలుక వచ్చింది నిజమేనా? అది మేము పెట్టామని చెప్తాను. మేము ఎట్లా పెడతామన్నా, మేము తినే ఫుడ్లో మేమే పెట్టుకుంటాం. ఫుడ్ మంచిగా ఉండాలని కదా మేము కూడా చేసేది. ఫస్ట్ ఎలుకను ఎవరు చూసారు? అక్కడ మెస్లో ఎవరైతే పోయారో వాళ్ళే చూస్తారు. అంటే స్టూడెంట్సే చూసారు. అంటే ఫస్ట్ టైం అంటే మీరు అప్పటికి టిఫిన్ చేసి ఉన్నారా? టిఫిన్ జరిగింది ఈవినింగ్ అన్న. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో విద్యార్థులు తినే చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, ఫుడ్ కాంట్రాక్టును మార్చాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ ఫుడ్ కాంట్రాక్టర్ని నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయింది. విద్యార్థుల ఆందోళన విషయంలో ఇటీవల ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ హాస్టల్ను తనిఖీ చేసి బాలుర హాస్టల్ పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసి అక్కడున్న భోజన నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఇదిలా ఉంటే విద్యార్థులు తినే ఆహారానికి సంబంధించిన చట్నీలో ప్రాణాలతో ఉన్న ఎలుక ప్రత్యక్షమై అందులో తిరుగుతూ కనిపించడంతో విద్యార్థులు వారి ఫోన్లలో వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్గా మారింది. చట్నీలో ఎలుక పడిందన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ఆదేశించడంతో అధికార యంత్రాంగం జేఎన్టీయూ కాలేజ్కి తరలివచ్చింది. ఈ ఘటనతో జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి కళాశాలలోని హాస్టల్ను సందర్శించారు. హాస్టల్లోని పాత్రను, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా శుభ్రం చేయకుండా పాత్రలను అలాగే ఉంచడమేంటని కాంట్రాక్ట్ను సిబ్బందిని నిలదీశారు. వారం రోజుల క్రితం ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి జాగ్రత్తలు చెప్పినా ఎలాంటి మార్పు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే తొలగించాలని ఆమె ప్రిన్సిపల్ను ఆదేశించారు. ఈ ఘటన వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సో దాని ద్వారా ఏమన్నా అది మాత్రం స్టోర్ అయింది. అది మార్నింగ్ చట్నీ ఈవినింగ్ అక్కడ స్టోర్ పడేయడానికి పెట్టారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఎలుక పడింది. బట్ ఇట్స్ రాంగ్ థింగ్. ఎందుకంటే మనకు మెస్ డోర్స్ ఉన్నారు, అది ఎంతవరకు తిరిగిందో అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ డిన్నర్ కానీ. సో అది అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. సో దాట్ అనేది దానివల్ల అన్హైజీనిక్ ఉంటుంది. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఒక పూట తినగల కోసం మేము ఎదురు చూస్తున్నాం. నా పేరు రాహుల్, మాది గోవార్కర్ నుంచి. నేను 380 కిలోమీటర్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎంటెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ గోవార్కని. అంటే ఫస్ట్ టైమా ఎలుక పడడం? ఇంకా ముందు ఎప్పుడన్నా మేము రాకముందు అయితే లిజర్డ్ పడ్డదని మాకు తెలిసింది. ఇన్సెక్ట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. మెయింటెనెన్స్ చాలా వెరీ పూర్ క్వాలిటీ. ఇక్కడ 3 మెసెస్ ఉన్నాయి, బట్ ఒకటే మెస్లో వర్క్ చేస్తారు. ఒకటే మెస్ అనేది ఓపెన్, అది సిన్స్ ఓపెనింగ్ నుంచి అంటే 10 years నుంచి అది ఒకటే మెస్ని నాన్ స్టాప్ వాడుతున్నట్టు అంత డస్ట్ అక్కడ పడిపోయింది, అంత ప్యాచెస్ మారింది. సో ఇంకో మెసెస్ ఉన్నాయి. మెస్లో ఓపెన్ చేయాలని మేము చెప్తే మొన్ననే 1 week బ్యాక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మేబీ రేపు నుంచి రన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎంటెక్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఎంఫార్మసీ వస్తుంది, నెక్స్ట్ ఎంసీ వస్తుంది. కానీ స్టూడెంట్స్కి తగ్గట్టు మెస్ అయితే లేదు. ఏమంటారు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే? ప్రిన్సిపల్ అనేది చేస్తా అంటుంది, బట్ ఇట్స్ ప్రొలాంగ్ అవుతుంది కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా చేయడం? మేము ఎన్నోసార్లు సార్ దృష్టికి తీసుకెళ్ళాము. తీసుకెళ్లారు మేమే పర్సనల్ నేనే ఒక 4 to 5 times తీసుకెళ్ళాను. ఇక్కడ ఫుడ్ కమిటీ అనేది కరెక్ట్ ప్రాపర్ లేదు, కాంట్రాక్టర్ కరెక్ట్ లేరు. ఏమన్నా అయితే స్టూడెంట్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. స్టడీ మంచిగా ఉంటుంది, స్టడీ పరంగా చాలా గుడ్ ఉంటుంది ఇక్కడ. ప్రిపరేషన్ కానీ ఏదంటే బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఆస్పిరెంట్స్ ఫుడ్ క్వాలిటీ అనేది లేదు ఇక్కడ. ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అకాడమిక్స్ బాగుంటాయి, రూమ్స్ బాగుంటాయి. ఫుడ్ అనేది మేము మెస్ బిల్ అంటే అమౌంట్ ఆఫ్ 10,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది. 10 to అంటే స్టాండర్డ్స్ వైజ్ ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి 10 to 12,000 వస్తాయి పర్ మంత్, అంటే టోటల్ పర్ ఇయర్. మిగతాది ఏవైతే ఉందో అది మేము పే చేయాలి, బట్ అది మా అకౌంట్ పడుతుంది. అది మేము ఎంత పే చేయాల్సి ఉంటుంది? మేము మంత్లీ బిల్లు 2,300 అట్లా వస్తుంది. మాకు ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి ఒక 10,000 కానీ 12,000 కానీ ఒకటేసారి వస్తాయి. బట్ ఇది మెస్ బిల్ అనేది కూడా ఏమవుతుంది అంటే 4 months ఒకసారి 5 months కాడి బల్క్లో ఇస్తారు. అందరు కట్టలేరు కదా 10,000 అమౌంట్ వన్ టైం. అయితే లాస్ట్ టైం అక్కడ గేట్ కానీ వచ్చేసి పే చేసుకోమన్నారు. పే చేస్తే కానీ లోపల పంపేయలేదు. ఏమైనా టార్గెట్ చేస్తారా పిల్లల్ని ఇక్కడ స్టూడెంట్స్ని? మేము ఫస్ట్ ఇయర్ ఇప్పుడే కాబట్టి మాకు అంటే ఏం తెలియదు. మేము ఇప్పుడే 6 ఎంతమంది పిల్లలు ఉంటారు? క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో 700 ఉంటారు, గర్ల్స్ హాస్టల్ నియర్లీ 600 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కోర్సెస్ అనేది యాడ్ చేద్దామని ఉన్నది. బట్
మెస్సెస్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, స్టూడెంట్ తగ్గట్టు మెయింటైన్ చేయట్లేదు. ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి మెస్ ఉంది, బట్ అది ఓపెన్ చేయట్లేదు. త్రీ బ్లాక్స్ ఉన్నాయి మేడం, 3 బ్లాక్స్ అయితే 2 years ఒకసారి చేంజ్ చేస్తాం. అక్కడ ఆల్రెడీ అయిపోతుంది మేడం. అక్కడ ముందుకు పోయి తీసుకో. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాఖాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో జేఎన్టీయూ క్యాంపస్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు. కాబట్టి మంత్రి దామోదర స్పందించి ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. ఫుడ్ విషయంలో తేడా లేదు మేడం. ఫుడ్ విషయం, ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ మంచిగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. మా వైస్ ప్రిన్సిపాల్, నేను అందరం డైలీ ప్రతి మధ్యాహ్నం తింటాం. ప్రతిరోజు సార్ కూడా మాతోటి తిన్న రోజులు ఉన్నాయి. ఎలక్షన్ మా ఇక్కడ చాలామంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడే తిన్నారు, ఇక్కడే తిన్నారు, వాళ్ళే వండారు. చేసేస్తాం అంటే ఇక్కడ మెస్ కమిటీ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నెసరీ ఫుడ్ 2 బ్యాగ్స్ పెట్టారు కదా, దానివల్ల కూడా మనకి మనం ట్రెడిషనల్ వే బదులు బాయిల్డ్ వాటర్తో క్లీన్ చేయడము, అప్గ్రేడేషన్ చేయించాలి. ఈవినింగ్ రైసే పెట్టింది సార్, మధ్యాహ్నం ఈవినింగ్ కూడా రైసే, మార్నింగ్ కూడా రైసే అని ఆ పిల్లలకు మెనూ యాక్చువల్గా యాజ్ పర్ మెనూ. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత కొంతకాలంగా ధర్నా కూడా చేస్తున్నారు. మొన్న ఎప్పుడో ఇంకో పురుగులు వచ్చినాయి, ఈరోజు చర్చిలో ఎలుక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము చాలా కాలంగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర రాజనరసింహ గారు, ఇది తనే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి, అట్లాగే దానికి సంబంధించిన శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. చాలా కాలంగా ఇక్కడ నాణ్యత లోపించిన ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి. ఏదైతే మీరే చెప్తున్నారు కదా, ఇది ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూని నేను తీసుకొచ్చానని చెప్పి మొన్ననే 2 నెలల కింద మీ నాయకులందరినీ అందరినీ తీసుకుపోయి షో చేసిన జేఎన్టీయూలో
మరేంది ఇప్పుడు మన పరువు పోయే పరిస్థితి వచ్చింది. దామోదర రాజేశ్వర గారు దయచేసి తక్షణం జోక్యం చేసుకోండి. అక్కడ విద్యార్థుల జీవితాలతోని సిబ్బంది ఆటలాడుతున్నారా, ప్రిన్సిపల్ ఆడుతున్నారా, వార్డెన్ ఆడుతున్నారా, లేదంటే మీ ప్రభుత్వం ఆడుకుంటుందా, దాన్ని ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. ఏం తెలుసుకోకుండా అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించకుండా పైనే నేను తీసుకొచ్చాను, అంత బాగుంది, అంత బ్రహ్మాండంగా జరుగుతుందని మీరు చెప్పుకుంటారనేది కరెక్ట్ కాదు. ఇది కొన్ని వందల మంది జీవితాలని, పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచుతున్నారు. ఈ సంఘటన వల్ల చాలామంది కూడా హాస్టల్లో ఉంచలేని పరిస్థితి దాపురించే పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అసలు ఎందుకు ఇటువంటి సంఘటనలు జేఎన్టీయూలో జరుగుతున్నాయి, ఎందుకు పురుగుల అన్నం ఇక్కడ పిల్లలకు వడ్డించే పరిస్థితి వచ్చింది, ఎందుకు ఎలుకలు కూడా ఫుడ్లో పడే పరిస్థితి వచ్చింది అంటే అంతటి నిర్లక్ష్యం ఎందుకు ఉన్నది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే అనేది మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా కింద యాజమాన్యం మీద మానిటరింగ్ లేదు, యాజమాన్యం మానిటరింగ్ కింది స్థాయి సిబ్బంది మీద లేదు, ఒక్కరి మధ్యలో ఒకరు సమన్వయం లేదు. అటువంటి సంఘటనల మూలంగానే ఇది జరుగుతుంది. సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వ పెద్దలని కోరుకుంటూ, మా మంత్రి గారు అయితే మా జిల్లా, మా నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధిని ఏమీ పట్టించుకోకుండా జిల్లా అంటూ రాష్ట్రం అంటూ ఏదేదో తిరుగుకుంటూ తనకు ఎక్కడైతే ఆదాయ మార్గాలు వస్తాయో, ఎక్కడైతే పైసలు వస్తున్నాయో వాటి మీదనే మంత్రి గారు దృష్టి సారించారు, వాటి మీదనే నిఘా పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన మైనింగ్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఆ తమ్ముడి మీద కేసు పెట్టించారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కూడా వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేసి తను కూడా స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పి డిసైడ్ చేసే విధంగా తను కూడా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తుండ్రు. ముందు మీ సంపాదన పక్కన పెట్టండి, మీ సంపాదన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి, ఇక్కడ విద్యార్థుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, నియోజకవర్గం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి రాజనరసింహ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. స్టూడెంట్స్ ఇక్కడ ఒక వీడియో పెట్టారు మేడం గారు, అది చూసిన వెంటనే కూడా నేను ఆర్డీఓ గారు ఇక్కడ పరిస్థితిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. అండ్ అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది, వారికి నోటీస్ కూడా ఇచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 1 వీక్ బ్యాక్ వచ్చి మెమోస్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు ఇమీడియట్గా కేర్ టేకర్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేస్తాం, లేకపోతే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళని తీసేస్తామని చెప్పారు. అండ్ అవసరమైతే మేము విల్ టేక్, అక్కడ చూసిన పరిస్థితులు చూస్తే ఏంటంటే వార్డెన్ కానీ డిప్యూటీ వార్డెన్ కానీ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టల్ కూడా క్లెన్లీనెస్ లేదు, అది కూడా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొని వచ్చాము. ప్రిన్సిపల్ గారి దృష్టికి రాకపోతే వీళ్ళు టేక్ ఇట్ ఇంటూ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తాము. ఇక్కడున్న వాస్తవిక పరిస్థితులు జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా వివరిస్తాము. మేడం గారు దానికి తగ్గ చర్యలు తీసుకుంటాము. బాయ్స్ హాస్టల్ చేసేస్తున్నారు, బట్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్. ఎందుకంటే చాలా అంతమందికి ఫుడ్ ఉండాలంటే చాలా మందికి ఇది కావాలి, ఫుడ్ పెట్టుకుని అంటే లేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం. గవర్నమెంట్ కూడా గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా వినుంటారు. సో దానికి తగ్గట్టుగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.